పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ డేగా మురళీమోహన్ రావు గారు విచ్చేశారు. మురళీమోహన్ రావు గారు నమస్తే. వీరు వరి పంటలో అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలు సాగు చేస్తున్నారు. వీరు సాగు చేసే వరి రకాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తోటి రైతు సోదరులతో పంచుకుంటారు. నా పేరు డేగా మురళీమోహన్ రావు. నేను టీచర్గా పనిచేస్తున్నాను. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు మా తమ్ముడు వాళ్ళంతా వ్యవసాయం చేసేవాళ్ళు. అయితే ఆ వ్యవసాయం మీద మక్కువతో నేను ఉపాధ్యాయ వృత్తి చేస్తూ కూడా వ్యవసాయం చేసేవాడిని. మాకు సోమశిల ప్రాజెక్టు డ్యాముల ద్వారా నీళ్లు వస్తాయి. 2015లో వర్షాభావ పరిస్థితుల వల్ల డ్యామ్ నిండా 4 TMC ఉండింది. బీపీటీఎస్ఏ టైం దాటిపోయింది. నవంబర్ 11 దాకా వర్షాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు RNR 1508 అనే వెరైటీ ఒకటి నాకు యూట్యూబ్లో వచ్చింది. దామోదరరాజు గారు ఆయన వాయిస్ వినిపించినాడు. నేను కాంటాక్ట్ అయ్యా. అది బీపీటీకి ప్రత్యామ్నాయంగా తయారు చేసాం. 125 డేస్ తక్కువ డ్యూరేషన్. బీపీటీ వచ్చి 145 డేస్. ఎందుకంటే మార్చి 15 తర్వాత సీడ్ సెట్టింగ్ లో పొట్టతెలు పోస్తుంది, గింజ నాణ్యత కోల్పోతుంది బీపీటీ. దానికి అనుబంధంగా ఇది తయారు చేశాము. ఇది 125 డేస్ అన్నమాట. దీని మీద మక్కువతో దీన్ని తీసుకొచ్చాను. అదే కాక వాళ్ళ సీడ్ దొరకలేదు ఆ టైంలో, నవంబర్ 15 ఆన్వర్డ్స్ కి. ఇంకెట్లా చేయాలి? వేరే రైతు సజెషన్ చేశాడు. ఆ రైతు ద్వారా మనం తీసుకొచ్చాం. అప్పుడే నేను డ్రమ్ సీడ్ తో మొదలు పెట్టాను. మా నెల్లూరు జిల్లా ఒక ప్రత్యేకమైన వాతావరణం కలిగిన జిల్లా. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు అంతగా సత్ఫలితాలు ఇవ్వవు, వర్షాలు మాకు కురవు. మాకు వచ్చేదంతా ఈశాన్య ఋతుపవనాలు. అంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అది కూడా డిసెంబర్ 2 దాకా ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. దాంట్లో భాగంగా మా జిల్లా రైతులు ఏం చేస్తారంటే అక్టోబర్ 10 నుంచి నార్లు పోసుకోవడం, సాగు చేస్తూ ఉంటారు. బీపీటీ రకాలు వచ్చి అక్టోబర్ 20 పైన నారు పోసుకుంటే మార్చి 15 కల్లా కోతకు వస్తుంది. మంచి దిగుబడి వస్తుంది. 50 బస్తాలు వస్తుంది. అయితే బీపీటీ 5204 అనేది ఎక్కువ చీడపీడలు ఆశిస్తుంది. రైతులకి బరువుగా అనిపిస్తుంది. అంటే ఖర్చులు పెరిగిపోయి రాబడి తగ్గుతుంది, చీడపీడలు ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేనేం చేశానంటే రాజేంద్ర నగర్ వెరైటీ 1508 అనే వెరైటీని నవంబర్ మొదటి వారం 2వ వారం కానీ సాగు చేసుకుంటే మనకు మార్చి మొదటి వారం కల్లా కోతకు వస్తుంది. అది 45 బస్తాల నుంచి 50 బస్తాలు దిగుబడి వస్తుంది. సన్నగింజ రకం. అయితే అది ఫోటో సెన్సిటివ్ వెరైటీ. దాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి. 27 రోజుల లోపల నారేసు వేసుకుంటే సత్ఫలితాలు వస్తుంది. అది ముదురు నారేసుకుంటే మాత్రం వర్షం ఉండి కూల్గా ఉండే ప్రాంతంలో చిట్టిని వచ్చేస్తుంది. వేసిన మొక్క వేసినట్టుగానే వస్తుంది. దాంట్లో ఉండే డిమెరిట్ అది. దాన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలంటే ఇంకా మిగిలితే 20 రోజుల నుంచే నారేత వేసుకుని దాన్ని సాగు చేసుకోవాలి. దాంట్లో ఉండే గుణం అది ఫోటో సెన్సిటివ్ వెరైటీ. ఇకపోతే పిండి యూరియాని తగ్గించుకోవాలి. అది ఎక్కువ ఏంటంటే ఒక అరకట్ట యూరియా, 15 కిలోల పొటాషు దుక్కులు వేసుకోవచ్చు. దాంతోపాటు డిఏపి కూడా అరకట్ట వేసుకోవచ్చు. అరకట్ట యూరియా, అరకట్ట డిఏపి, 15 కిలోల పొటాష్ మొదటిసారి. నాటిన 10 రోజులకి ఒక 30 కిలోల యూరియా. అలాగే ఇంకో 10 రోజులకి 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేసేసి ఆగిపోతే తర్వాత చిరుపడి దశలో ఒక 25 కిలోల యూరియా, వీలుంటే 15 కిలోల పొటాష్, లేకపోతే వదిలేసి అంతవరకు సరిపోతుంది. కానీ మన రైతులు ఎక్కువగా కట్టలు పిండేస్తున్నారు. అందువల్ల దాన్ని పడిపోయే గుణం కల్పిస్తున్నారు. అలా కాకుండా తక్కువ యూరియాతోనే దాన్ని పండించుకోవచ్చు. అయితే వాతావరణంలో మార్పులు అనేది మనం చెప్పలేము. అది ఏ దశలో వరుసగా కంటిన్యూగా 2-3 రోజులు వర్షం కానీ ఉంటే చిట్టిని వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ, ఏ దశలో ఉన్నా కానీ. అదొక్కటే డ్రాబ్యాక్. అట్లా కాకుండా డ్రై వెదర్ కానీ ఉండి 32 డిగ్రీల సెంటీగ్రేడు 36 మధ్యలో ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇచ్చి 50 బస్తాల దాకా కూడా రైతులు ఫలితాలు సాధించారు, దిగుబడి సాధించారు. మంచి వెరైటీ, సన్నగింజ రకం. అది ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి మార్కెట్. దానివల్ల ఎక్కువ మంది రైతులు పోయిన సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం మా జిల్లాలో ఎక్కువగా లబ్ధి పొందారు. గత సంవత్సరం మనకు వచ్చిన తుఫాను వల్ల, చల్లటి వాతావరణం వల్ల సంక్రాంతి వరకు కూడా టెంపరేచర్ పెరగల. ఆ డిఫెక్ట్ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సంక్రాంతి తర్వాత జనవరి 16 నుంచి అద్భుతంగా పైరు ఆ విధంగా ఫోటో సెన్సిటివ్ వెరైటీ, థర్మో సెన్సిటివ్ వెరైటీ రెండు కలిసి అది సత్ఫలితాలు ఇస్తుంది. మార్కెట్లో దాని రేటు పుట్టి 24,000 దాకా కూడా అమ్ముడుపోయింది. రైతులు దిగుబడి తగ్గినా రేటు పరంగా మంచి లబ్ధి పొంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ వెరైటీని ఎవర్ గ్రీన్, అది ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ కాబట్టి దాన్ని కొనసాగించవచ్చు. మా జిల్లాలో రైతులు కూడా దానివల్ల చాలా మంది లబ్ధి పొందారు. ఈ షుగర్లెస్ అనే వెరైటీని, అదే 1508ని ప్రైవేట్ మిల్లర్స్ హాట్ కేక్ లాగా తీసుకెళ్తున్నారు. తయారు చేసిన శాస్త్రవేత్తలకి మన దామోదరరాజు గారు అయితే, సురేంద్రరాజు గారు అయితే వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వారి సాగులో వారి అనుభవాలను పాడి పంటల ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు. మురళీమోహన్ రావు గారికి ధన్యవాదములండి. నమస్తే అమ్మా.